వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేకుర్తిలో జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కామెంట్స్. దివంగత మా తండ్రి జగపతిరావు రోజు పొద్దున్నే లేచి రేకుర్తికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రజలతో ఆయన అనుబంధం చిరస్మరణీయం. ఆయన ఆరోగ్యం బాలేనప్పుడు హైదరాబాద్లో చికిత్స కోసం వెళ్దామంటే తుది శ్వాస కరీంనగర్లోనే విడుస్తానని చివరికి కరీంనగర్ అపోలోనే కన్నుమూశారు. అది మా నాన్నగారికి కరీంనగర్ ప్రాంతంపై ఉన్న ప్రేమ. అలాంటి మహానీయుడు తనేడుగా నీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి. మా నాన్నగారిలా పనిచేసి కరీంనగర్ను కోహినూరులా మారుస్తా. ఏనాడన్నా బండి సంజయ్ రేకుర్తి వచ్చిండా? అసలు ఆయన మొహం ఎలా ఉంటుందో మీకు తెలుసా? అలాంటి బండి సంజయ్ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు ఓటేసి ఎంపీగా గెలిపించిండని కోరడం సిగ్గుచేటు. హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుంటే మీ సేవకుడిగా తరిస్తా. లేదు 10th క్లాస్ ఫెయిల్ అని అంటుంటారు అందరూ. పోనీ చదువు లేదు కదా, సంస్కారం ఉందా అంటే పొన్నం ప్రభాకర్ గారు తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు. అసలు ఎవరైనా ఈవెన్ రాక్షసులైనా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయరు. తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటాయన అసలు ఎవరికైనా పని చేస్తాడా? ఏ మనిషినైనా రెస్పెక్ట్ గౌరవం ఇస్తాడా? అటువంటి మనిషి బండి సంజయ్. బండి సంజయ్ గారు నాతో కంపేర్ చేస్తే మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ అవినీతి మత్స మరక లేని రాజకీయ ఫ్యామిలీ మాది. మాకు కరీంనగర్ పట్టణంలోనే 50-60 ఎకరాలు ఉండే, ఈ రోజు 5 ఎకరాలు మిగిలింది. తరిగి చేతనైనంత సాయం పర్సనల్ గా కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరు వచ్చినా ఆదుకునేటానికి చేస్తాం. బండి సంజయ్ గారు ఇన్ కంపారిజన్ 2014లో నామినేషన్ పత్రాలు వేసేటానికి భార్య మంగళ సూత్రాలు అమ్మినా అని చెప్పినాడు. ఈ రోజు 1000 కోట్లకు అధిపతి అయినాడు. ఇంత అవినీతిమంతమైన బండి సంజయ్ మనకు అవసరమా? శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు అడుగుతాడు. శ్రీరామచంద్ర